చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహిమ ఘనత ప్రభావాలను పొందనర్హుడా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతముగా హెచ్చింపబడిన నామమును బట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు దినంలో మా కొరకై తండ్రి అయిన నిన్ను ఆరాధించిన నిమిత్తమై మాలో ఉంచిన నీ ఆత్మను బట్టి వందనాలు. అటు పరిశుద్ధ ఆత్మను మేము కలిగిన వారముగా ఈ పరిశుద్ధ సమాజంలో దేవా, పరిశుద్ధ ఆలయంలో పరిశుద్ధ ప్రజలుగా నిన్ను ఆరాధించు ప్రజలుగా మరొకసారి మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. లోకంలో ఎందరికో లేనిటి ధనీకరమైన జీవితమును ఇటు సమయమును మాకు ఈ భూమి మీద అనుగ్రహించినందుకు వందనాలు. పరలోకంలో కూడా సదాకాలం నీతో పాటు ఉండే నిమిత్తమై మమ్మల్ని ఏర్పరచుకున్న మీ ప్రేమ ఏర్పాటును బట్టి వందనాలు. మీరు మాత్రమే మమ్మల్ని ఎన్నిక చేసుకుని ఏర్పరచుకున్న కారణాన్ని బట్టి, అయోగ్యులమైన మమ్మల్ని యోగ్యులుగా ఇచ్చిన దాన్ని బట్టి, నీ కుమారుని విలువైన రక్తం చేత మాకు ఇచ్చిన విలువైన స్థానాన్ని బట్టి కృతజ్ఞులమై మా యాజక ధర్మం మేము నిర్వర్తించిన నిమిత్తమై మరొకసారి నీ దేవా నీ సన్నిధిలోకి తెచ్చినందుకు వందనాలు. దేవా, వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకునండి, సిస్టంలన్నింటినీ మీ వశంలో ఉంచుకునండి. నీ నామ మహిమార్థమై ఏదైనా పరిచర్య మేము కూడి వచ్చట మాకు ఆశీర్వాదకరంగా, నీ నామకు మహిమకరంగా ఉన్నట్లుగా దేవా ఈ యొక్క కూడికను ఆశీర్వదించండి. దేవ, కూడి వచ్చిన నీ ప్రజలందరిని బట్టి వందనాలు. దేవా, ఇంకా నీ ఉద్దేశంలో ఉన్నవారు జత చేయబట్టుకు సహాయం చేయండి. వీటికి ఏక మనసుతో ఏకాత్మతో సంతోషంతో నుండి సేవించట కృపనివ్వండి. చిన్న మందిగా కూడి వచ్చిన మా మధ్య కూడా మీ సన్నిధి ఉంచండి. సింహాసనాసీనుడేయండి, మా మధ్య మహిమపరచబడవలసిందిగా కోరుతున్నాం. మమ్మల్ని ఎన్నిక చేసుకున్నందుకు వందనాలు, మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు వందనాలు. ఏర్పాటుకు తగినట్లుగా మా నుండి ఆశించిన మహిమ మీకు మేము అర్పించుటకై, చెల్లించుటకై, అట్టి ఆత్మ సంబంధమైన బలులు మీ ఎదుటికి తెచ్చుటకై మమ్మల్ని మీరు సిద్ధపరచండి. పాటల ద్వారా, లేఖనముల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించండి. బలలో కూడా యోగ్యంగా పాలు పొందుటకు నీ వర్తమానం అనుగ్రహించండి. సండే స్కూల్ పరిచయను ఆశీర్వదించండి. మెట్టుకు మమ్మల్ని మీ కృపాస్తాలకు అప్పగించుకొని ఉంటుండగా మాకు అవసరమైన సంగతులతో, మేలైన సంగతులతో తృప్తిపరచండి. మీ ఉద్దేశములు మాకు కనపరచండి. మిమ్మల్ని మేము చూడగలుగుటకు అట్టి కన్నులు మాకు ఇవ్వండి, వినగలిగే చెవులు ఇవ్వండి, గ్రహించగలిగే హృదయం అనుగ్రహించండి. ఈ వాక్య ప్రకారం నడుచుకునే సమ్మతి గల మనస్సును మాకు ఇవ్వండి. దేవశత్రుడు తెచ్చే ప్రతి కలవరాలపై విజయాన్ని కోరుతున్నాం. సార్వత్రిక సంఘాన్ని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయా చోట్ల చెందిన పరిశుద్ధులు దీని ఆవును బట్టి కూడి వస్తూ ఉంటుండగా వారి మధ్య కూడా మీ సన్నిధి ఉంచు. నిలబడే మీ దాసులైన వారికి మీ అభిషేకం అనుగ్రహించము. దేవా, కొండల్లో లోయలు ఇరుకిమ్మది పరిస్థితుల మధ్య ధైర్యంగా కూడి వచ్చిన ప్రజలతో కూడా మీరు ఉండండి. ఎదురాడే వారికి మారుమనస్సు అనుగ్రహించండి. ఆయా అనారోగ్య పరిస్థితుల వలన, అత్యవసర పనుల వలన నీ మందిరానికి రావాలని ఆశ కలిగి రాలేకపోతున్న వారికి వారి భాగం వారికి అనుగ్రహించండి. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారిని సంధించి సరిచేసి క్రమపరిచి నీ మందిరంలోని సంతోషం వారిని పొందినట్లుగా నిర్లక్ష్యంగా ఉన్న వారిని సంధించవలసిందిగా కూడా ప్రార్థిస్తున్నాం. వీటికి సంతోషంతో నేను ఆరాధించడానికి వచ్చి నీ ప్రజలమైన మమ్మల్ని తృప్తిపరిచి మా ద్వారా మహిమపరచబడవలసిందిగా కోరుతూ మీ మీదే మా దృష్టి ఉంచు. దేవా, మీ మహిమను కోర్చు. మా ద్వారా దేవా అల్పులమైన మమ్మల్ని యోగ్యులుగా ఎంచి ఇటు పరిశుద్ధ యాజకత్వం నిమిత్తమై మమ్మల్ని ఏర్పరచుకున్న నీ ప్రేమ ఏర్పాటును బట్టి మరొకసారి నీ కుమారుని బలియాగం జ్ఞాపకం చేసుకొంచు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుని ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ముప్పై ఒకటో పాట పాడదాం. పాట సంఖ్య 31.
సర్వలోక నివాసులారా ఆనందించుడెల్లరూ దేవుని గురించి కీర్తనాలు పాడుచుండుడి దేవుని గురించి కీర్తనాలు పాడుచుండుడి ఆయన నామ ప్రభావము ఆయన నామ ప్రభావము కీర్తించి స్తుతించుడి కీర్తించి స్తుతించుడి ఆయనకు ప్రభావము ఆరోపించి స్తుతించుడి ఆయనకు ప్రభావము ఆరోపించి స్తుతించుడి సర్వలోక నివాసులారా ఆనందించుడెల్లరూ దేవుని గురించి కీర్తనాలు పాడుచుండుడి దేవుని గురించి కీర్తనాలు పాడుచుండుడి యేసు కార్యములు ఎంతో కార్యములు ఎంతో భీకరమైనటివి భీకరమైనటివి నీ బలాతి జయము బట్టి శత్రువులు లొంగెదరు నీ బలాతి జయము శత్రువులు లొంగెదరు సర్వలోక నివాసులారా ఆనందించుడెల్లరూ దేవుని గురించి కీర్తనాలు పాడుచుండుడి దేవుని గురించి కీర్తనాలు పాడుచుండుడి సర్వలోకమును నీకు సర్వలోకమును నీకు నమస్కరించి పాడును నమస్కరించి పాడును నీదు నామమును బట్టి నిన్ను కీర్తించును నీదు నామమును బట్టి నిన్ను కీర్తించును సర్వలోక నివాసులారా దేవుని గురించి కీర్తనాలు పాడుచుండుడి దేవుని గురించి కీర్తనాలు పాడుచుండుడి చూడరండి దేవుని చూడరండి దేవుని ఆశ్చర్య కార్యముల
సముద్రము జనులు కాలి నడకతే దాటిరి సముద్రము సర్వలోక నివాసులు ఆనందించుడెల్లరు గురించి కీర్తనాలు పాడుచుండుడి దేవుని గురించి కీర్తనాలు పాడుచుండుడి ఆయనాలు హర్షించితిమి ఆయనాలు హర్షించితిమి నిత్యమేలు చున్నాడు నిత్యమేలు చున్నాడు అన్యజనుల మీదత దృష్టియుంచియున్నాడు దేవుని గురించి కీర్తనాలు పాడుచుండుడి దేవుని గురించి కీర్తనాలు పాడుచుండుడి. 34వ పాట పాడదాం. పాట సంఖ్య 34. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులు తన నామము గొప్పది ఇశ్రాయేలులు తన నామము గొప్పది షాలేములో తన గుడారమున్నది షాలేములో తన గుడారమున్నది సియోనులో తన ఆలయమున్నది సియోనులో తన ఆలయమున్నది యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులు తన నామము గొప్పది ఇశ్రాయేలులు తన నామము గొప్పది అక్కడ వింటి అగ్ని బాణములను తాను అక్కడ ఏడేముల కత్తులను తాను అక్కడ ఏడేముల కత్తులను అక్కడ యుధాయుధములను తాను అక్కడ వాటిని వీరుగగొట్టెను తాను అక్కడి వాటిని వీరుగగొట్టెను దుష్టామృగములుండు పర్వతములయందము దుష్టామృగములుండు పర్వతములయందము కన్నాను నీవెంతో తేజోమయుడవు కన్నాను నీవెంతో తేజోమయుడవు యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులు
గాఢంబుగా నిద్ర నొందియున్నారు వారు గాఢంబుగా పరాక్రమశాలులందరినీ వారి బాహు బలమును హారించెను వారి బాహు బలమును హారించెను యాకోబు దేవా నీదు గతింపునకు యాకోబు దేవా నీదు గతింపునకు రథసారథుల అశ్వములకు నిద్ర కలిగెను రథసారథుల అశ్వములకు నిద్ర కలిగెను యూదాలో దేవుడు దాసిద్ధుడు ఇశ్రాయేలులో తన నామము గొప్పది ఇశ్రాయేలులో తన నామము గొప్పది నీవే భయంకరవు దేవా నీవు కోపపడు వేళ నిల్చు వాడెవడు నీవు కోపపడు వేళ నిల్చు వాడెవడు ఆకాశము నుండి తీర్పు వినబడే నీవు దేశంబులు శ్రమనందు వారిని నీవు దేశంబులు శ్రమనందు వారిని రక్షించి న్యాయం తీర్చెను లేచునాడు రక్షించి న్యాయం తీర్చెను లేచునాడు భూమి భయమునందు ఊరకయు శేషమును ధరించుకుందు దేవుని మొక్కుబళ్ళు చెల్లించుడి తన చుట్టూ కానుకలు అర్పించవలెను తన చుట్టూ కానుకలు అర్పించవలెను అధికారుల గర్వ అణచివేయువాడు అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు భూరాజులకు ఆయన భీకరుడు భూతాల్లో దేవుడు దాసుడు ఇశ్రాయేలులో తన నామము గొప్పది ఇశ్రాయేలులో తన నామము గొప్పది శాలేములో తన గుడారమున్నది గుడారమున్నది సియోనులో తన ఆలయము సియోనులో తన ఆలయము భూతాల్లో దేవుడు దాసితుడు ఇశ్రాయేలు తన నామం గొప్పది ఇశ్రాయేలు తన నామం గొప్పది. యాభైయో పాట పాడదాం. పాట సంఖ్య 50. దేవాన హృదయము నీ యందు స్థిరమాయ.
దేవాన హృదయము నీయందు తీరము. నే పాడుచు స్తుతితు నాయాత్మగానము నే పాడుచు స్తుతితు స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా మేల్కొనుడి మీరు కూడా స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా మేల్కొనుడి మీరు కూడా వేకువని నిలిచేదాను వేకువని నిలిచేదాను స్తుతిగానము చేసేదను స్తుతిగానము చేసేదను స్తుతిగానము చేసేదను స్తుతిగానము చేసేదను దేవాన హృదయము నే పాడుచు స్తుతితు దేవాని జనముల మధ్య కృతజ్ఞత స్తుతులను కృతజ్ఞత స్తుతులను దేవాని జనముల మధ్య కృతజ్ఞత స్తుతులను కృతజ్ఞత స్తుతులను చెల్లించి ప్రజలలోనా చెల్లించి ప్రజలలోనా స్తుతిగానము చేసేదను స్తుతిగానము చేసేదను స్తుతిగానము దేవాన హృదయము నీయందు స్థిరము. నే పాడుచు స్తుతితు నాయాత్మగానము నే పాడుచు స్తుతితు ఆకాశమున కంటేని రూపమోన్నతమైనది రూపమోన్నతమైనది ఆకాశమున కంటేని రూపమోన్నతమైనది రూపమోన్నతమైనది నీదు సత్యము మేఘముల కంటే నీదు సత్యము మేఘముల కంటే అత్యున్నతమైనది అత్యున్నతమైనది దేవాన హృదయము నీయందు స్థిరము. నే
పాడుచు స్తుతింతు ఆత్మ నే పాడుచు స్తుతింతు ఆత్మ దేవాని వాకాశం కంటే మహోన్నతుడవు కమ్ము మహోన్నతుడవు కమ్ము దేవా నీ వాకాశము కంటే మహోన్నతుడవు కమ్ము మహోన్నతుడవు కమ్ము నీదు మహిమ సర్వభూమి నీదు మహిమ సర్వభూమి మీద వ్యాపించును కాగా మీద వ్యాపించును కాగా మీద వ్యాపించును కాగా మీద వ్యాపించును దేవాన నే పాడుచు స్తుతింతు ఆత్మ నే పాడుచు స్తుతింతు ఆత్మ గానము చేయును. ప్రభువును ఆరాధించడానికి కొరకే లేఖనాలు చూద్దాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. తండ్రి అయిన దేవుని నుండి దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనీయుల సంఘమునకు పౌలును సిల్వాను తిమోతిను శుభమని చెప్పి రాయినది కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ ఎద్దుకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారం ఏంటో మీరు ఎరుగుదురు. అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాస్దేనయలోను అకయలోను మ్రోగిను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడలోను మీ విశ్వాసం వెల్లడి ఆయన కనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యం లేదు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి మరొకసారి వందనాలు. ఈ పరిశుద్ధ దినములో ప్రభు దినంలో మరొకసారి నీ ప్రజలంగా నీ సన్నిధిలో కనబడుటకే మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. పాటల ద్వారా నేను మహింపరచుటకు మీరు ఇచ్చిన కృపకే వందనాలు. లేఖనాలు కూడా మా కొరకే చదువుటికి మా భాషలో ఇచ్చినందుకు వందనాలు. అయితే నిన్ను ఆరాధించే నిమిత్తమై మా హృదయములకి ఏది అవసరమో నీ ఆత్మ దేవా మాలో ఉంచిన నీ ఆత్మను బట్టి మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. చదవని లేఖనాలు విరిచి మా కొరకు పంచి ఇవ్వండి. నీ ద్వారా పొందిన నిన్ను గుర్చిన ప్రత్యక్షతను కలిగిన వారమై సంతోషము యథార్థముగా నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరచమని నిలబడిన దాసుని చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు నన్ను ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.
ఇక్కడ పౌలు తెస్సలోనికి రాస్తూ ఈ పత్రికలలో ప్రాముఖ్యంగా ప్రభు యొక్క దినమును, ప్రభు రాకడను గురించి ఈ 2 పత్రికల్లో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ప్రభుని ఆరాధించడానికి వచ్చిన దేవుని ప్రజలమైన మనం కూడా ఈ తెస్సలోనికలో ఉన్న చిన్న సంఘం, అప్పుడు చిన్న మందవారు, చిన్న సంఘమే, పౌలు కూడా వారి మధ్య కొద్ది దినాలు పరిచర్య చేసి వెళ్ళిన కారణాన్ని బట్టి సంఘముగా దేవుడు తన వాక్యాన్ని బట్టి స్థిరపరిచి పరిశుద్ధాత్మని కార్యం వారి మధ్య చేసినాడు. ఆ సంగతిలో మనం ఎరుగుదాం అపొస్తలుల కార్యములు. మెట్టుకు ఆ చిన్న ప్రజల ద్వారా వారి విశ్వాసమును బట్టి, వారు దేవుని మీద ఉంచిన నమ్మికను బట్టి, వాక్యమును వారు కలిగిన ఆసక్తిని బట్టి అక్కడి నుండి వాక్యం విస్తరిస్తూ వెళ్ళింది. వారు కొద్దిమందే. అయితే అక్కడ నుండి చూడండి, అదే 7వ వచనంలో చూస్తాం, మొదటి అధ్యాయంలో. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసుల అందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగేను. కాబట్టి వారి ద్వారా, వారు కొద్దిమందే కానీ వారి ద్వారా వారు ప్రభువునందు, ప్రభు వాక్యమునందు కలిగి ఉన్న ఆసక్తిని బట్టి, అంతే కదా, వారు ఏమి కలిగి ఉన్నారు? 2వ వచనం, విశ్వాసముతో కూడిన వారు ఆ కొద్ది ప్రాంతంలోనే పనిచేస్తున్నారు కానీ విశ్వాసము ఉంది వాళ్ళ పని. సర్వలోకమునకు సువార్త ప్రకటించినంతగా ప్రయాసపడుతున్నారు వారు. అంటే వారు అట్టి విశ్వాసం కలిగి ఉన్నారు. లెక్కకు తక్కువే. పౌలు లాంటి దైవజనులు ఉన్నది కూడా తక్కువ దినాల వారి మధ్య ఉన్నారు. అయినప్పటికీ వారు చూపించిన ప్రభువుని, ఆ దైవజనులు ఏ ప్రభువుని అయితే చూపించారో వారిని బట్టి నడుచుకుంటున్నారు. అదే 6వ వచనంలో ఉంది కదా, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి. కొద్ది దినాల్లో పౌలులోని ప్రభువుని వారు చూచారు, వాక్యమును గ్రహించారు, వాక్యమును అంగీకరించారు. ఇప్పుడు వాక్యములోని ప్రభువుని చూస్తూ కొనసాగుతున్న కారణాన్ని బట్టి వాళ్ళు కొద్దిమంది అయినా వాళ్ళ పని అట్లుంది. విశ్వాసంతో కూడిన మీ పనిని, 2వ వచనం, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట, కాబట్టి తండ్రి ఎదుట జ్ఞాపకం చేసుకునేంత రీతిలో వారి పని కావచ్చు, వారి ప్రయాసం కావచ్చు, వారి నిరీక్షణ ఆ రీతిగా ఉంచబడింది. ఓర్పుతో కొనసాగుతున్నారు. ఎందుకంటే గొప్ప ఉపద్రవంలో వారు ఉంచబడినప్పుడు వాక్యమును అంగీకరించినారు. లోకమంతా వారికి వ్యతిరేకంగా ఉంది, యూదులు వారికి వ్యతిరేకంగా ఉన్నారు, అన్యజనులైన వీరి తోటివారు వీరికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే వీరు బయట వాళ్ళు, అన్యజనులు. అందుకే అక్కడ చెప్పాడు కదా, 10వ వచనంలో ఏమన్నాడు? మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు. కాబట్టి విగ్రహములను విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారు? జీవము గల దేవుని సేవించే నిమిత్తమై, సత్యవంతుడైన యేసుక్రీస్తు ప్రభువుకు దాసులకు నిమిత్తమై మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమకూర్చబడ్డారు. కాబట్టి ఈ చిన్న సంఘం విషయమై ఈ రీతిగా మాట్లాడబడితే నీవు నేను ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనం కూడా వారితో ఐక్యపరచుకోవాలి. వారే కాదు, మనల్ని కూడా దేవుడు అట్టి స్థాయిలోనికి తీసుకొని రావాలనని దేవుడు ఉద్దేశించాడు. లెక్కకు తక్కువైన ఆ యొక్క తెస్సలోనికలో కొద్ది దినాలు నడుచుండి. అపొస్తలుల కార్యాల్లో 16వ అధ్యాయంలో ఆ సువార్త ప్రకటిస్తూ ఆసియా ప్రాంతాలకి, లేదంటే ముందుకు వెళ్ళినప్పుడు లూదియా ఆ యొక్క ఇంటి వారిని ప్రభువులోనికి నడిపించాడు పౌలు. తర్వాత ఆయనతో పాటు తిమోతి వచ్చాడు. 16వ అధ్యాయం అపొస్తలుల కార్యంలో శీలగుడు ఉన్నాడు. వీరందరూ వెళ్తున్నప్పుడు వారిని చెరసాలలో వేశారు. అక్కడ చెరసాల నాయకుని ఇంటి వారిని కూడా రక్షించడం మనం చూస్తున్నాం అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో. ఆ సంగతులు అయిన తర్వాత వారు బయటకు వచ్చారు. బయటకు వచ్చి 40వ వచనం, 16:40 అపొస్తలుల కార్యములు 16:40. వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి యూదియా ఇంటికి వెళ్ళిరి. కాబట్టి సహోదరులు చూచారు, అక్కడ వారికి ఆదరణ మాటలు ఇచ్చారు. నిదానికి వీరు ఆదరించబడాలి వారితో. ఎందుకంటే వారు చెరసాల్లో ఉన్నారు, దెబ్బలు కొట్టబడ్డారు, హింసలు గుండా వెళ్ళారు. అయితే వారే
వీరిని సహోదరులను ఆదరించి ముందుకెళ్ళిపోయారు. ఆసియాకు వెళ్ళకూడదని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డారు. అక్కడ 6వ వచనం 16వ అధ్యాయంలో. ఆ కారణాన్ని బట్టి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఫిలిప్పీకి వచ్చారు 11వ వచనంలో. కాబట్టి అక్కడ జరిగిన సంగతులు. ఆ తర్వాత అక్కడ నుండి ఎక్కడికి వచ్చారంటే తెస్సలోనికీకి వచ్చారు. 17వ అధ్యాయం 1వ వచనం. తెస్సలోనికకు వచ్చారు. కాబట్టి ఆ యొక్క సమీప గ్రామాలను విడిచిపెట్టారు. ఎందు నిమిత్తం అంటే ముందు పట్టణానికి వస్తే అక్కడ నుండి పరిచర్య చేస్తే గ్రామాలకు వెళ్తుంది పరిచర్య. అది పౌలు యొక్క నియమం. అది అంటే సమీపంగా ఉన్న పెద్ద పట్టణాలకు వెళ్ళేవాడు అక్కడ నుండి గ్రామాలకు వెళ్ళడానికి ఆసక్తి ఆ మార్గాన్న ఆ యొక్క ప్రణాళికతో పౌలు పరిచర్య చేశాడు. కాబట్టి ఇక్కడ కూడా అంతే. ఏ పట్టణానికి వెళ్ళినా ముందు ఎక్కడికి వెళ్తాడు? సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ కూడా బోధించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే క్రీస్తుని గురించి మాట్లాడినప్పుడు యూదులేమో ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు కాబట్టి ప్రభు దగ్గరికి వస్తారు. అందుకే ధర్మశాస్త్రం దగ్గర నుంచి మొదలు పెడతాడు. ఎక్కడ యూదులతో మాట్లాడిన అపోస్తుడైన పౌలు అన్ని జనులతో మాట్లాడినప్పుడు వారికి ధర్మశాస్త్రం తెలియదు కాబట్టి సృష్టికర్త అయిన దేవుడి నుంచి మొదలు పెడతాడు. ఈ జగత్తును అందున్న వాటన్నిటిని సృజించిన వాడు అని మొదలు పెడతాడు. ఎవరితో? అన్ని జనులతో మాట్లాడినప్పుడు. అయితే ఇశ్రాయేలీలతో మాట్లాడినప్పుడు ధర్మశాస్త్రంతో మొదలు పెడతాడు. క్రీస్తుని గురించి, రాబోవాని గురించి మాట్లాడతాడు. ఈ క్రమంలో వారితో మాట్లాడినప్పుడు వారి దగ్గర ఎంతకాలం ఉన్నాడు చూడండి. 1వ వచనం, అదే 2వ వచనం. పౌలు తన వాడికి చెప్పిన సమాజపు వారి వద్దకు వెళ్ళి యేసే క్రీస్తు ఉన్నాడని లేఖనములో నుండి దృష్టాంతంలో నెత్తి విప్పి చెప్పుచు 3 విశ్రాంతి దినములు. కాబట్టి ఎప్పుడైతే 3 వారాలు వారుతున్నాడో వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్తుల్లో చాలామందియు పౌలుతోనూ శీలతోనూ కలుసుకున్నారు. ఆ తర్వాత అక్కడ కూడా శ్రమ వచ్చింది. వారు కూడా భూలోకమును తలక్రిందులు చేసిన వారు ఎక్కడికి కూడా వచ్చారు మా మధ్యకు అన్నారు. వారు కూడా అక్కడి నుంచి సాగనంపబడ్డారు. అక్కడి నుంచి మళ్ళీ బెరయాకు వచ్చారు. ఆ సంగతులు మనం చూస్తాం. అయితే ఈ కొద్ది దినాలు వారి మధ్య చేయబడిన పరిచర్యను బలపరిచిన నిమిత్తమై తిమోతిని శీలను అక్కడే పెట్టాడు. ఆయన ఏథెన్స్కి వెళ్ళిపోయాడు. తర్వాత చూస్తే కిందకి ఆయన మిషనరీ జర్నీలో ఏథెన్స్కి వెళ్ళిపోయాడు. అక్కడ కనిపెడుతున్నాడు వీరి కొరకే. వీళ్ళు మాత్రం సహోదరులను బలపరిచి రమ్మని చెప్పాడు. తిమోతిని శీలను అక్కడ వదిలిపెట్టాడు. చూడండి అక్కడే 14వ వచనం. బెరయాలో జరిగిన సంగతి ఇది. వెంటనే సహోదరులు ఎవడు అక్కడే ఉన్నారు. పౌలేమో ఏథెన్స్కి వెళ్ళి అక్కడ కనిపెట్టాడు. ఈలోగా అక్కడ పరితాపం పట్టలేక సువార్త ప్రకటించాడు. వీటి కూడా మన సందర్భం అది కాదు. కానీ తెస్సలోనికలో ఉన్న చిన్న సంఘాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే 3 వారాలు పౌలు పరిచర్య కారణంగా వారు నమ్మారు, రక్షణ పొందారు, వాక్యంలో స్థిరపరచబడ్డారు. ఇక్కడ నుండి వాక్యం బయటికి పంపించడానికి ఎంత యోగ్యత, ఎంత ఘనత వారికి వచ్చింది. పత్రిక రాస్తున్నప్పుడు పౌలు వాటన్నిటిని వివరిస్తున్నాడు. తిమోతి, సిల్వ అంతా కలిపి 1వ వచనంలో చూస్తాం కదా. ఎవరెవరు రాస్తున్నారు ఈ పత్రిక? పౌలును, సిల్వానును. సిల్వాన్ అంటే శీల. కాబట్టి వీళ్ళు 3 కూడా ఆల్రెడీ అక్కడ చేయబడిన పరిచర్యను బట్టి దాని గురించి సాక్ష్యం ఇచ్చు వారిని బలపరిచిన నిమిత్తమై రాయబడిన పత్రిక ఇది. కాబట్టి పత్రికలు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనం కూడా నిజమే, దేవుడు మనల్ని కూడా చిన్న సంఘముగా ప్రభు ఏర్పరచుకున్నాడు. అయితే మనలోనున్న ఆయన చిన్నవాడే కాదు. ఆయన మన ద్వారా చేయబడే పరిచర్య చిన్న పరిచర్య కాదది. ఒకవేళ మనము తక్కువే లెక్కకు, మన సామర్థ్యత ఆర్థికంగా కావచ్చు, సాంఘికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, మన సామర్థ్యత తక్కువే. కానీ మనలోనున్న ప్రభు చేసే పరిచర్య మాత్రం సామాన్యమైనది కాదు. ఇట్టి పరిచర్యకు మన ద్వారా నెరవేర్చబట్టుకై మనల్ని దేవుడు యోగ్యులుగా ఎంచాడు. ఎట్లా ఎంచాడు? 4వ వచనం. ఏలయనగా తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన కారణం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. వారే కాదు, నీవు నేను కూడా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులం. మానవ ప్రేమ కాదు, అంతలో కనబడి లేదంటే అంతలో మారిపోయే ప్రేమ కాదు. ఇది దేవుని వలన ప్రేమించబడిన ప్రేమ. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ద్వారా అట్టి ప్రేమను అనుదినము పొందుతున్నాం. ఎట్లాంటప్పుడు మొదట దేవునికి దూరస్తులం, మొదట పాపులం, మొదట బలహీనం, మొదట దేవునికి శత్రువులం. అలాంటప్పుడు దేవుడు ప్రేమించాడు. రోమాపత్రిక 5వ అధ్యాయంలో అదే చూస్తాం.
రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమది. ఎలాంటప్పుడు? మనం ఇంకా పాపులమై ఉండినప్పుడు. నీతిమంతుల కొరకైనా ఎవడని చనిపోవడం అరుదు. 7వ వచనంలో అదే చెప్తాడు. మనం ఇంకా పాపులంగా ఉన్నాం. 6వ వచనంలో మనం ఇంకా బలహీనులమై ఉన్నాం. 6వ వచనం, ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకే మనం బలహీనులం. మన పాపం నుండి మనం విమోచించబడలేని పరిస్థితి. ఎవడూ మనల్ని విడిపించలేడు. ఏ సహోదరుడు తన సహోదరుని విడిపించలేడు. కుళ్ళు చోటకు నిత్యము బ్రతుకున్నట్లటి వాని కొరకు దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఒక్కడు కూడా లేడు. 49వ కీర్తన ప్రకారం వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అదేనటికి తీరక అట్లుండవలసిందే. 49వ కీర్తనలో దాని గురించి మాట్లాడతాడు. ఏ సహోదరుడు మనల్ని విమోచించలేడు. అలాంటప్పుడు సహోదరులను పిలవడానికి సిగ్గుపడక మన కొరకై మనం ఎలాంటప్పుడు ఇంకా బలహీనులంగా ఉన్నాం. మన పాపలను విడిపించుకోలేం. రెండవది, ఆయన ప్రేమను ఎప్పుడు వెల్లడిపరిచాడు? మనం ఇంకను పాపులమై ఉండగానే. 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులముగా ఉండగానే. అంతేకాదు 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచాలని కోరాడు. కాబట్టి బలహీనులం, పాపులం, శత్రువులం. ఇలాంటప్పుడు ఏ సహోదరుడు ప్రాణం పెట్టడానికి అవకాశం లేదు. పెట్టినాది చెల్లదు. ఎందుకంటే వారి ప్రాణ విమోచన క్రయధనము గొప్పదిగా ఉంచబడింది. అలాంటప్పుడు సహోదరులను పిలవడానికి సిగ్గుపడక మన కొరకే రక్త మాంసములు కలిగిన వాడుగా సహోదరుడిగా భూలోకంలోనికి వచ్చాడు. హెబ్రీ పత్రిక అదే ఆయన ప్రేమ. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి, పరిశుద్ధపరచు వారికి అందరికీ ఒకటే మూలము, ఈ హేతు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక సమాజము మధ్య కాబట్టి దిగొచ్చాడు. సహోదరుల వంటి వాడయ్యాడు. ఎందు నిమిత్తం అంటే సిగ్గుపడలేదు ఆయన, ఎందుకంటే ప్రేమించాడు కాబట్టి సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చాడు. 17వ వచనం చివరి మాట, ఆయన తన సహోదరుల వంటి వాడు కాబట్టి నీ నా నిమిత్తమే. అది ఆయన ప్రేమ. నేరుగా ప్రేమించాడు నిన్ను నన్ను. అదే అక్కడ చెప్తున్నాడు తెస్సలోనికీయులతో. ఏమంటున్నాడు ఇక్కడ? 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం, ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన, మనం దేవుని వలన ప్రేమించబడిన వారు. ఏ మధ్యవర్తి కాదు మనం మధ్యలో, మన కొరకే మధ్యవర్తిత్వం చేసింది నేరుగా ప్రభువైన యేసుక్రీస్తే. దేవుడే కుమారుడిగా సహోదరుడిగా మన కొరకు వచ్చి దేవుని వలన ప్రేమింపబడిన వారం. అందుకొరకే ప్రభుని ఆరాధించాలి. మనం మొట్టమొదటిగా ప్రభుని ఆరాధించుటకే ఈ దినం ప్రభు మనకు చూపిన ఆయన గుణాతిశయం ఏమంటే, ఆయన లక్షణం, ఆయన ప్రేమ. ఆయన చేత నేరుగా ప్రేమించబడి ఆయనకు సహోదరులుగా చేయబడ్డాం. ఎందుకంటే మనకు సహోదరుడిగా ఉండే నిమిత్తమే దిగొచ్చాడు కాబట్టి మనం ఆయనకి సహోదరులం. ఎవరికి? కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుకు. ఆయనకు తండ్రి, పరలోకపు తండ్రి. మన ప్రభుని యేసు క్రీస్తు యొక్క తండ్రి స్తుతింపబడునుగాక. ఎందుకంటే ఆయన మనకు కూడా తండ్రి అయ్యాడు. ఎవరి ద్వారా? ఆయన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా. అంతేకాదు, తర్వాత చదవండి, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన, కాబట్టి ప్రేమించబడ్డమే కాదు, మనం ఏం చేయబడ్డాం? ఏర్పరచబడ్డాం, నియమించబడ్డాం. కాబట్టి అదే ఈ ఏర్పాటును గురించి కూడా మాట్లాడతాడు. ఎప్పుడు ఏర్పాటు ఇది? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మిమ్మను ఏర్పరచుకును. 4వ వచనం చదవండి. ఎట్లనగా, ఎఫెసీ 1:4, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, మొట్టమొదటిగా మానవుడు నిర్మించినప్పుడు తన కృపామహిమ కీర్తి కలిగినట్లు నిర్మించాడు. యెషయా 43:51లో, నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును, ఆయన స్తోత్రము ప్రచురము చేయ నిమిత్తమే ఆదాముగా మొదటి నుండి
ఆయన మానవుడిని నిర్మించాడు. అయితే మానవుడు తప్పిపోయినప్పుడు మరలా ప్రభువైన యేసుక్రీస్తులో మనల్ని నూతన సృష్టిగా చేసింది దేనికోసమంటే తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించాడు. మొట్టమొదటి అయితే ఆదాము దేవుని కుమారుడు. లూకాసు వార్తలో చెప్తున్నాడు కదా, ఆదాము దేవుని కుమారుడు. ఆ కుమారత్వం ఎక్కడి నుంచి వచ్చింది? నేరుగా ప్రభు ద్వారా ఆ నిర్మించబడుట్లోనే కుమారుడిగా చేపట్టాడు. అయితే ఆ కుమారత్వాన్ని కోల్పోయాడు ఆదాము పాపమును బట్టి. దేవుని మహిమపరచుట నిమిత్తమై కుమారునిగా దేవుడు స్వీకరిస్తే ఆ మహిమను కోల్పోయాడు పాపమును బట్టి. అయితే మరలా పాపం నుండి విమోచన ఇచ్చిన నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు రక్తము కార్చి ఆ రక్తము ద్వారా పాప క్షమాపణ. చూడండి 7వ వచనం, ఎఫెసీ 1:7. ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. కాబట్టి మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమైన మనకు క్షమాపణ ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు రక్తమును బట్టి మనకు విమోచన వచ్చింది. దానిని బట్టి చెప్తున్నాడు, తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, పైన చదవండి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ముందుగానే నిర్ణయించుకున్నాడు. జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవుడు తన ప్రేమతో మనల్ని నేరుగా ప్రేమించాడు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా. అంతేకాదు, మన ఏర్పాటు కూడా ఎప్పుడుది? తర్వాత చదవండి, తన ఎదుటి పరిశుద్ధులు నిర్దోషులమైన వల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను మన ఏర్పాటు కూడా ఎప్పుడో ఏర్పరచుకున్నాడు. మన నిర్ణయము కూడా ఎప్పుడో నిర్ణయించాడు. దాన్నే ఇక్కడ మరలా చూపిస్తున్నాడు తెస్సలోనికీ పత్రికలో కూడా. ఎందుకంటే వారి కారణాన్ని చూపించాడు, క్రమాన్ని చూపించాడు. నేను మీకు సువార్త చెప్పడం వలన మీరు రక్షణ పొందారు, కానీ ఈ ఏర్పాటు ఇప్పటిది కాదు. దేవుని వలన ప్రేమింపబడ్డారు, దేవుని చేత ఏర్పరచబడ్డారు. 4వ వచనం, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. మాటతో మాత్రం కాదు, మాట సెలవిస్తే అయిపోయేది కాదు, అది శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయితతోనూ. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. నీవు నేను రక్షణ పొందాం, సంఘంలో చేర్చబడ్డామంటే ఏదో మనం పిలిస్తే వచ్చింది కాదు ఇది, మనం చేర్చుకుంటే చేర్చబడింది కాదు ఇది. ఈ బంధం ప్రభువైన యేసుక్రీస్తునే రక్త బంధం ఇది. అంతేకాదు, మాటతో కాదు, ఇది శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయితతోనూ సంఘముగా చేర్చబడ్డాం, ఏర్పరచబడ్డాం, నిర్ణయించబడ్డాం, పిలువబడ్డాం. దేవుని చేతనే మానవులమైన మన వలన జరిగింది కాదు ఇది. ఏదో కాలమని బట్టి జరిగింది కాదు, అనుకోకుండా జరిగినది కాదు ఇది. పరిశుద్ధమైన దేవుని సంఘములో మనం చేర్చబట్ట, అంటే సార్వత్రిక సంఘములో క్రీస్తు రక్తం ద్వారా ఐక్యపరచబడ్డ. స్థానికంగా చిన్న సంఘంగా ఈ తెస్సలోనికీలతో మాట్లాడుతున్నప్పుడు వారిని ఎట్లా ఐక్యపరచుట సామాన్యం కాదు. ఇది దేవుని ఏర్పాటిది. ఎప్పుడు ఏర్పాటిది? జగత్తు పునాది వేయబడికి మునిపే ప్రేమ చేత నిన్ను వ్యక్తిగతంగా ఎంచాడు, ఏర్పరచుకున్నాడు, తన కుమారునిగా స్వీకరించాడు. సంఘము ద్వారా నీ మహిమను లోకమునకు చాటు నిమిత్తమై సంఘములో కూడా ఐక్యపరచుట దేవుని ఏర్పాటు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దానివల్ల ఇట్టి రీతిగా ఐక్యపరచబడిన వారు ఏముంది? 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం ఉంటుంది. అందుకే దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ ఏంటది? చివరిగా పరిశుద్ధాత్మ వలన ఆనందం. కాబట్టి ఆనందమును సంఘములో అనుభవించిన నిమిత్తమై నిన్ను నన్ను సంఘములో ఐక్యపరిచాడు. మొదటిగా దేవుని వలన ప్రేమించబడ్డాం, దేవుని వలన నిర్ణయించబడ్డాం, దేవుని వలన ఏర్పరచబడ్డాం. అంతేకాదు, ఏర్పరచుకుని నియమించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుంటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించాను. నేను నియమించబడ్డాం సంఘంలో. ఇప్పుడు మన ద్వారా ఫలం వచ్చినట్లుగా వ్యక్తిగతంగా మనం వాటిని చూచినా చూడకపోయినా సంఘంగా చూడగలుగుతున్నాం. ఇది సంఘంగా మనం అనేక పరిచర్యలు ప్రభు చిత్తానుసారంగా చేయబడినప్పుడు అనేకమైన ఫలం మిగిలిన ప్రాంతాల్లో మన మధ్య కూడా చూడగలుగుతున్నాం. ఒకవేళ మన మధ్య భౌతికంగా కనబడదు, అది కనబడకపోవచ్చు,
ఎందుకంటే మానవ సంబంధమైన దృష్టితో ఆ ఫలం చూడాలంటే సంఘం విస్తరించాలా, డబ్బులు ఎక్కువ రావాలి, స్థలాలు ఎక్కువ అవ్వాలి, స్వస్థతలు ఎక్కువ జరగాలి. ఇవి భౌతికమైన నేత్రాలు. అది కాదు, మీరు వెళ్ళి ఫలించాలా, మీ ఫలము నిలిచి ఉండాలి. ఆది కాండంలో ఆదామును అట్లనే దేవుడు ఆశీర్వదించింది. ఏమన్నాడు? మీరు ఫలించి విస్తరించాలి. అక్కడే ఉండేది కాదు. విస్తరించి భూమిని నిండించి దాన్ని అక్కడ కనబడేది కాదు. అది విస్తారమైన ఫలం, భూమిని నిండించాల. కానీ వాళ్ళు ఏం చేశారు? 11వ అధ్యాయంలో విస్తరించి ఫలించేదానికి బదులుగా అక్కడనే ఉండడానికి ఏం కట్టుకున్నారు? గోపురాన్ని, బాబేలు గోపురాన్ని కడదామనుకున్నారు. బబులోనికి సాదృశ్యం. వారు అక్కడే ఉండడానికి స్థిర నివాసం కడదామనుకున్నారు. దేవుని ఉద్దేశం అది కాదు. విస్తరించాలా, భూమిని నిండించి అప్పుడు దాన్ని లోబరుచుకోవాలి. మనల్ని కూడా ఇట్టి శ్రేష్టమైన అనుభవంలో సంఘాన్ని దేవుడు పెట్టాడు. వారు లెక్కకు తక్కువే, మనం కూడా అదే సాదృశ్యం, లెక్కకు తక్కువే. కానీ ఈ యొక్క ఫలము భూమిని నిండించాల. కాబట్టి మనల్ని బట్టి లోకం అది ఎరగలుగుతున్నాం మనం. అట్టి శ్రేష్టమైన ఆధిక్యత గల ప్రజలోనికి మనం వచ్చినాం. అందుకే మళ్ళీ చూడండి 16 వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుంటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను. కాబట్టి దేవుడు ప్రేమించిన విషయంలో తానే ప్రేమించాడు. ఏమని చెప్పబడింది అక్కడ? ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులు. ప్రభు వలన నిర్ణయించబడ్డాం, ప్రభు వలన ఏర్పరచబడ్డాం, ప్రభు వలన నియమించబడ్డాం. ఫలమును చూస్తున్నాం ఈ దినాల్లో. మనల్ని బట్టి అనేకులు ఇప్పుడు మన మధ్య అది కనబడకపోయినా అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఫలము చూసినప్పుడు యజమానుడికి ఏంటి, తోటమాలికి ఏంటి, మనకు కూడా ఎప్పుడైతే ఫలము చూస్తామో ఎంతో ఆనందం. మనల్ని బట్టి ఆయా చోట్ల ఆయా రీతిలుగా దేవుని నామాన్ని బట్టి మాట్లాడుకుంటున్నప్పుడు, మన ద్వారా వారు స్వీకరించిన దేవుని వాక్యాన్ని బట్టి తృప్తిపరచబడినప్పుడు మనకెంతో ఆనందం కలుగుతుంది. ఇది అనుభవిస్తున్నాం. మన మధ్య నుండి దేవుని వాక్యం ఏ రీతిగా తెస్సలోనికే సంఘం ద్వారా ప్రచురమైందో మన మధ్య నుండి వెళ్తుంది. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు దీని కొరకే. మనం ఎట్లా ప్రయాసపడ్డాం? 2వ వచనంలో, విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పు. ఎందుకంటే ఒకేసారి ఫలం వస్తుందని మనం అనుకోలే, క్రమక్రమంగా వస్తుంది. అది రుచి చూచినప్పుడు ఆనందం. అయితే ప్రభు కొరకే ఇట్టి ఓర్పు. ఇవి కలిగిన వారంగా వీటిని బట్టి ప్రభువును ఆరాధించబద్దులమైనా. ఎంతకన్నా వివరంగా చెప్పని అవసరం లేదు. ఎందు నిమిత్తం అంటే ఈ ఫలాన్ని చూచిన వాళ్ళంగా మేము సాక్ష్యం ఇస్తున్నాం. మనల్ని బట్టి కొద్ది సంఘమైనా వారింతగా చేశారు కాబట్టి వారి నుండి ఈ వాక్యం మేము నేర్చుకున్నాం. వారి ద్వారా మేము కూడా ఫలంలోనికి వచ్చారు. వారు చూసి మేము చెప్తున్నాం సాక్ష్యం. ఏదో మన పేరు కొరకు, ప్రఖ్యాతి కొరకు కానే కాదు. అంతేకాదు, భౌతిక సంబంధం ఈ భూమి మీదే కాదు, ఇప్పుడు పరలోకంలో కూడా ఉంది. ఏంటి ఆ ఫలము? 10వ వచనం, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి, మధ్యలో ఉంది కదా, జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకు మృతులలోనే లేపిన యేసు అనగా. కాబట్టి రాబో ఉగ్రతను కూడా మనం తప్పిస్తున్నాడు. ఈ భూమి మీదే కాదు, ఇప్పుడు ఈ ఫలం భూలోకానికి మట్టు కాదు. రాబో ఉగ్రతలో లోకం పడబోతూ ఉంది. అప్పుడు జలప్రలయం, ఇప్పుడు అగ్నికి దేవుడు ఇస్తున్నాడు. ఈ భూమి ఆకాశం గతించిపోతాయి. అయితే ఇట్టి ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకే మృతుల నుండి లేపబడిన యేసుక్రీస్తు మనలను ఈ రాబో ఉగ్రత నుండి తప్పిస్తున్నాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఇట్టి మహిమగల సంపూర్ణమైన నిరీక్షణ నీకు నాకు ఇచ్చాడు. వీటన్నిటిని బట్టి ప్రభుని ఆరాధించబద్దులమైనా. అందుకు చూడండి, మరలా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించిన ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చిన ఎదురు చూచుటకు మీరు ఎలాగూ దేవుని వైపు తిరిగితిరో. కాబట్టి ప్రభుని ఆరాధించడానికి వచ్చిన నీవు నేను కూడా ఆయన యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానాలు ఐక్యపరచబడ్డాం. అంతేకాదు, ఇప్పుడు వ్యక్తిగతంగా మాత్రమే కాదు, సంఘంలో దేవుడు పెట్టాడు. సార్వత్రిక సంఘం ఆయన శరీరంలో మాత్రమే కాదు, కానీ స్థానికంగా మనల్ని కూడా చిన్న మందగా ఐక్యపరిచి ఒక్కరంగా మనం చేయలేని పరిచయను 2-3 మధ్య ఎవరైతే ఆయన నామాన్ని కూడి ఉంటారో వారి మధ్య ఆయన ఉంటానని సెలవిచ్చినట్లుగా మన మధ్య ఉండి తన ఆత్మరూపిగా శక్తితో, పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయతతో ఈ పరిచర్యను విస్తరింపచేయటకై ఇట్టి పరిశుద్ధాత్మ యందలి ఆనందమును మనకి ఇచ్చాడు. వ్యక్తిగతంగా దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి మాత్రమే కాదు, కానీ దినాన
దేవుడు మన ద్వారా విశ్వాసంతో కూడిన పనిని, ప్రయాసతో కూడిన ఓర్పును, ఈ సంగతులని మనం చూచినాం. అట్టి నిశ్చయతతో మనం వెళ్ళి ఫలించుటకు, మన ఫలం నిలిచింటకు దేవుడు మనల్ని ఏర్పరచుకుని నియమించిన కారణాన్ని బట్టి దేవుని ప్రేమను అనుభవించుచున్న వారముగా, అంతేకాదు దేవుని ప్రేమే కాదు, దేవుని ఏర్పాటు ఉంది మన పక్షాన, దేవుని నిర్ణయం ఉంది. అంతేకాదు దేవుడు మనల్ని నియమించాడు, ప్రభువు చేత నియమించబడిన వారు. దేని కొరకై? పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇట్టి ప్రేమ ఏర్పాట్లకు పిలువబడిన నీవు నేను కూడా దానికి కారణమైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆయన గుణాతిశయములు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించిన నిమిత్తమే పిలువబడ్డాం. కొద్ది సమయం ప్రభు వైపు చూద్దాం. కాబట్టి ఆయన మనల్ని నేరుగా, ఏ మధ్యవర్తి కాదు, ఆయనే మధ్యవర్తి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసును నరుడు, ఆయనే మధ్యవర్తిగా దేవుని చేతనే ప్రేమింపబడిన వారం. మొదటిగా అన్ని నేరుగా దేవుని వలననే ఏర్పరచబడిన వారం. అందుకే ఆ యేసుక్రీస్తు ద్వారానే తండ్రిని ఆరాధించబద్దులమైన దేవుని ద్వారా మనం అనుభవిస్తున్న ప్రేమకు ప్రతిగా, ఈ నిర్ణయింపబడిన దానికి ప్రతిగా. అంతేకాదు ఆ ఏర్పాటుని జ్ఞాపకం చేసుకుని, ఎప్పుడో జగత్తు పునాది వేయబడకమునిపై క్రీస్తులు ఏర్పరచుకున్న ఏర్పాటును బట్టి, నియమింపబడిన పరిచర్యను బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ రాబో ఉగ్రత నుండి తప్పించుచు అట్టి నిరీక్షణ మనకి ఇచ్చాడు. పరలోకం నుండి ప్రభు కొరకు ఎదురుచూచి ఆధిక్యత ఇచ్చాడు. ఈ భూమి మీద పరిశుద్ధాత్మలో ఆనందం ఇచ్చాడు. ఇవన్నీ ప్రభు ఇచ్చిన దానికి కృతజ్ఞలమై కొద్ది సమయం ప్రభుని ఆరాధించుటకై పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. మొదటిగా సండే స్కూల్కి వెళ్ళి ఉపాధ్యాయులు ఆరాధించిన తర్వాత ఒక సహోదరుడు, ఒక సహోదరి క్లుప్తంగా బిగ్గరగా ప్రభుని ఆరాధించాడు. రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఒమేగై నీవే, అల్ఫయు నీవే, ఒమేగై నీవే. ప్రభు యేసు రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు రక్షక నొసగు కన్నులు నాకు ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసు స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసు స్వరూపము. ప్రియమారజూచి బహుధన్యుడై ప్రియ ప్రభు నిన్ను చూడని. ప్రియమారజూచి బహుధన్యుడై ప్రియ ప్రభు నిన్ను చూడని. ప్రభు యేసు రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు రక్షక నొసగు కన్నులు నాకు
నిరతాముని ఎక్కాలని మార్లు పడిపోతిని దిక్కులేని వాడ నేనైతిని ఎక్కాలని మార్లు పడిపోతిని దిక్కులేని వాడ నేనైతిని చేసి నా నేత్రాలు రక్కుడని చేసి నా నేత్రాలు రక్కుడని రక్షక నిరతమునే నొసగు కన్నులున నిరతమునే ఎరిగినే చెడిపోతిని యేసుని గాయం రేపితిని ఎరిగినే చెడిపోతిని యేసుని గాయం రేపితిని నేను దృష్టి తొలగితి దాసుడను నేను దృష్టి తొలగితి దాసుడను ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే రక్షక నొసగు కన్నులు నాకు ఎందారసుని వైపు చూచెదరు పొందేదరు వెల్లును కామునా ఎందారసుని వైపు చూచెదరు పొందేదరు వెల్లును కామునా లేక సంతోషించు ముందుకు పరుగెత్తు లేక ముందుకు పరుగెత్తెదరు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే
రక్షక నొసగు కన్నులు నాకు సోకాకుండునట్లు కృప చూపుము సోకాభోగాలపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము నీ మహిమ దివ్య స్వరూపము నిండారనను చూడనేమో నీ మహిమ దివ్య స్వరూపము నిండారనను చూడనేమో రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా అల్ఫయు నీవు ఒమేగయు నీవే అల్ఫయు నీవు ఒమేగయు నీవే రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను పరిశుద్ధమైన బలలో పాలు పొందేదానికాను తెస్సలోనికి రాసిన పత్రిక 1 పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికి రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం మొదటి నుండి మార్చి చూద్దాం. 4వ అధ్యాయం మొదటి నుండి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. మీరు పరిశుద్ధులొకటి అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉన్నట్టే దేవుని చిత్తము. ఈ విషయం అందు ఎవడను అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా వలను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయమే ప్రతిదండం చేయవాడు. కాబట్టి ఉపేక్షించేవాడు మనిషిని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుని ఉపేక్షించున్నాడు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, మరొకసారి వందనాలు. నిన్ను ఆరాధించుటకై నీ ప్రజల మీద మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. ఆరాధనలో భాగంగా ప్రభు యొక్క బలను సమీపిస్తూ ఉంటుండగా నీ మెల్లనైన స్వరంతో మాలో కూడి వచ్చిన ప్రతి వారితో మాట్లాడండి. ఎవరికి ఏది అవసరమో ప్రతి వారిని దర్శించండి. ఏ ఒక్కరు ఖాళీగా వెళ్ళిపోకుండా అందరినీ తృప్తిపరిచి పంపించండి. ఎవరికి ఏది అవసరమో, గద్దింపు అయితే గద్దింపు, హెచ్చరిక అయితే హెచ్చరిక, ఆదరణ అయితే ఆదరణ, పోషణ అయితే పోషణ, ఎవరికి ఏది అవసరమో మీ ఆత్మ ద్వారా అనుగ్రహించండి. నిలబడి నీ దాసుని ప్రయోజకండి. మీ సిలువ చాటును మరుగుపరచండి. ఏ బైబిల్ జ్ఞానము కానీ మానవ సంబంధమైన తలంపులు కానీ మా మధ్యకి రాకుండా సహాయం చేయండి. మీ ఆత్మ ద్వారా నడిపించబడి జీవమైన నీ మాటలు విని గ్రహించి ఆ ప్రకారం నడుచుకున్నట్టు తీర్మానం కలిగిన వారమై యోగ్యంగా బలలో పాల్పంచడానికి మాకు కృపణిమ్మని యేసుక్రీస్తు ప్రభువు రక్షకులను ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ పౌలు ఈ తెస్సలోనికై ఉన్న వారితో పరిశుద్ధతను గురించి ఎక్కువగా నొక్కి మాట్లాడుతున్నాడు. ఎందు నిమిత్తం అంటే సంతోషముగా వారు దేవుని యొక్క వాక్యమును విన్నారు. పౌలు యొక్క పరిచర్య ద్వారా ఆ తర్వాత తిమోతి, శీల
వీరి యొక్క పరిచర్య ద్వారా సిల్వాను వారి యొక్క పరిచర్య ద్వారా బలపరచబడ్డారు. దేవుని యొక్క వాక్యములో స్థిరపరచబడి అనేకులకు ప్రోత్సాహకరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు వారిని గూర్చి మరింత ఎక్కువగా ప్రభు రాకడ కొరకే వారిని సిద్ధపరచడం పౌలు అనేకులకు మేలుకరంగా ఉన్న వారిని చూచి వారిని ప్రభు కొరకే, ప్రభు రాకడ కొరకే సిద్ధపరచుట చూస్తున్నాం. ఎందుకంటే వారి నిమిత్తమై ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు రెండవ అధ్యాయంలో 4వ వచనం, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే. కాబట్టి మొదట తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఎందు నిమిత్తం అంటే మొదటి అధ్యాయంలో మనం చూసాం, పౌలును వారిని ఆ యొక్క ఉంచబడిన దైవ సేవకులను హెచ్చించకుండా ఈ ప్రేమ మానించి వచ్చింది కాదు, దేవుని వలననే మీరు ప్రేమింపబడ్డారు, దేవుని వలనే ఈ పరిచర్య మీకు అప్పగించబడింది, దేవుని వలననే ఆనందం పొందుతున్నారు పరిశుద్ధాత్మ వలనే. ఈ సంగతులు చెప్పి మేము కూడా దేవుని వలననే అని చెప్తున్నాడు. ఇక 4వ వచనంకి వచ్చేసరికి ఏమన్నాడు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారం, మనుషుల చేత కాదు. అందుకే గలతీ పత్రికలో కూడా పౌలు అదే చెప్తాడు. మొదటి అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు, మనుషులు కాదు మమ్మల్ని ఏర్పరచుకుంది, అపోస్తలులు కాదు, సంఘము కాదు. మొట్టమొదట ఎవరు? మొదటి నుంచి చదవండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, మనుష్య మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడిగా నియమింపబడిన పౌలను నేను. అనేక పర్యాయాలు ఎవరు నియమించారు, మిమ్మల్ని ఎవరు పంపారు, ఎవరి మూలంగా, ఈ ప్రశ్నలు అనేక సార్లు మన మీదకి వస్తూ ఉంటాయి. మనుషుల మూలంగా కాదు, అంతేకాదు ఏ మనుషుని వలన కూడా కాదు, ఏ రికమెండేషన్ కాదు, ఏ మనుషుడు మమ్మల్ని నియమించలేదు. అంతేకాదు కొంతమంది మనుషులు కూడొచ్చి ఈయనే మాకు అపోస్తలుడని నియమించలేదు. మనుషుల మూలంగా కూడా కాదు, ఏ మనుషుని మూలంగానైనాను కాదు, కానీ మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తు లేపిన తండ్రి మూలముగా అపోస్తలుడిగా నియమింపబడిన పౌలను నేను. కాబట్టి ఆ నిశ్చయత ఆయనకు ఉంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారం. 2వ అధ్యాయం 4వ వచనం, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2:4. దేవుని వలన ఎంచబడిన వారం, మనుషులు కాదు మమ్మల్ని ఎంచింది. అందుచేత మేము ఎవరిని సంతోషపెడుతున్నాం, మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టువారమై బోధించిన. ప్రభు బలలో పాల్పుచ్చుకున్న నీవు నేను కూడా మన పరిచర్యలో దేవుడు మనల్ని ఆయన శరీరంలో ఐక్యపరిచాడు. మన జీవితమునకు ప్రభువునికే లెక్కప్ప చెప్పాలా, మనుషులకు కాదు. మనుషులు ఒకసారి ఒక మాట అంటారు, రెండోసారి రెండో మాట అంటారు, వ్యతిరేకంగా మాట్లాడతారు. కాబట్టి మనుషులు ఎదుట కాదు, మనం ప్రభువుకు లెక్క అప్పజెప్పవలసిన వారము. క్రీస్తు న్యాయపీఠం ఎదుట, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో తాను జరిగించిన ప్రతి క్రియకు ఒక దినాన్ని లెక్క అప్పజెప్పు నిమిత్తమే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలువబెట్టబడాలి. మనం ప్రత్యక్షము కావలేను. 2 కొరింథీ 5:10 ఈ మాటలు చెప్పబడుతూ వచ్చినాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబెట్టబడాలా, ప్రత్యక్షమవుతాం. కాబట్టి అందు నిమిత్తమై ఈ భూమి మీదే మనల్ని మనం పరీక్షించుకోవాలా. అందుకే ప్రభు బల మనకు, ఎందుకంటే కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 ఆ మాట మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే 5వ వచనం 2:5, మీరు ఎరిగినట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షమును కప్పిపెట్టి వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. కాబట్టి తన గురించి తాను చెప్పుకుంటున్నాడు పౌలు. మేము ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే మీరేదో సంతోషించి డబ్బు ఎక్కువ ఇస్తారని కాదు, లేదంటే వేరే వేరే సంగతులు కాదు, మేము అట్లా వినియోగించలేదు. మరి దేనికి ఇవన్నీ? 6వ వచనం, మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు, అయితే స్తనమిచ్చి తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా. ఇదంతా ఎందుకొరకని చెప్తున్నాడంటే 11వ వచనం, తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలని హెచ్చరించుచు
ధైర్యపరచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డలు నడుచుకునే రీతిగా మీలో ప్రతిమానేళ్ళ మేము నడుచుకుంటున్నాం. దానికి గల కారణం ఏంటంటే మిమ్మల్ని తండ్రి శిక్షించినట్లు శిక్షించాలా, తల్లి స్తన్యం ఇచ్చినట్లు మిమ్మల్ని గౌరవించాలా. ఈ రీతిగా ప్రభు రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలా. దాని కొరకే మేము మనుషులు సంతోషపెట్టాలని కాదు, హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టాలి. అది ఆయనకు ఉద్దేశం. అందుకే మీరును ఆ రీతిగా ఉండాలా. తెస్సలోనికీయుల సంఘానికి అదే జ్ఞాపకం చేస్తూ 4వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? మొదటి వచనము, మెట్టుకు సహోదరులారా, నేరుగా ఇచ్చిన ఆజ్ఞ కాదు ఇది, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ. ప్రతి ఆజ్ఞ ప్రభు ద్వారా పౌలు ఇచ్చాడు. అందుకే కొరింథీ మొదటి పత్రికలో కూడా ఏమంటాడు? 23వ వచనంలో 11వ అధ్యాయంలో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందాను, ప్రభు ద్వారా ఏది పొందానో అదే మీకు ఇస్తున్నాను. అదే ఇక్కడ కూడా చెప్తున్నాడు, ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు నా అంతటి నేను ఇవ్వలే, ప్రభు ద్వారా ఏదైతే పొందానో దాన్ని మీకు ఇస్తున్నాను. కాగా మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మీరు నడుచుకుంటున్నారు. మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని ప్రభువుని యేసునందు హెచ్చరిస్తున్నాడు. ఎందు నిమిత్తం అంటే దానిలో అంతకంతకు ఎదగాల, ప్రభువులు ఎదగాల. ప్రభు ఎట్లా ఎదిగాడో, ప్రభు ఎట్లున్నాడో పౌలు చూపిస్తున్నాడు. ఇప్పుడు పౌలుని కాదు, పౌలు చూపించే వాక్యంలో నుండి ప్రభువుని చూసి అంతకంతకు ప్రభువుని పోలి నడుచుకోవాలా. చివరికి ఏమవ్వాలి? 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే అనగా దేవుని చిత్తాన్ని చూపిస్తున్నాడు. పరిశుద్ధత అంటే ఏంటో చూపిస్తున్నాడు. ఎవరి కొరకై ఈ సంఘం ప్రదానం చేయబడిందో ఆయననే మనసులో పెట్టుకోవాలా, ఆయన కొరకే జీవించాలా, ఆయన వలె మార్పు చెందాలా, ఆయనతో ఐక్యపరచబడాలా, ఆయనతో పాటు ఆయన సింహాసనం ముందు కూర్చుండాలా. ఇది దేవుని ఉద్దేశం. దానికి వ్యతిరేకంగా ప్రభువునకు ప్రక్కన దృష్టి పెడితే ఏం చేసినట్లు అని చెప్తున్నాడు ఇక్కడ? జారత్వానికి దూరంగా ఉండడంటే భౌతిక సంబంధమైన జారత్వాన్ని గురించి పౌలు మాట్లాడట్లేదు ఇక్కడ. ఎందుకంటే అటువంటి వారు కాదు తెస్సలోనికీలో ఉన్న సంఘం. వారు ఆల్రెడీ వాటన్నిటిని విడిచిపెట్టారు, విగ్రహములు కూడా విడిచిపెట్టారు. జీవము గలవాడును సత్యవంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు వైపు వారు త్రిప్పబడి ఉన్నారు. వారి ద్వారా వాక్యం లోకమందంతటా ప్రచురం చేయబడుతుంది. అయితే ఇప్పుడు వారిలో దేవుడు కోరేదేమంటే, పౌలు కోరేదేమంటే పరిశుద్ధత. నిజమే, మన ద్వారా లోకంలోనికి వాక్యం విస్తరిస్తుంది, పరిమళ వాసనగా వెదజల్లబడుతున్నాం. అయితే మనము పరిశుద్ధతను ఏం చేసుకోవాలా? కాపాడుకుంటే చాలు. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. కాబట్టి అదే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. జాగ్రత్తని దూరంగా ఉండడం అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్న దేని మీద దృష్టి ఉంచొద్దు, దేవుని మీదే ఆధారపడండి. ఎందుకంటే మీరు దేవునికే ప్రదానం చేయబడ్డారు. ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు ప్రదానం చేయబడ్డాం. కాబట్టి అందునిమిత్తమై ఒక దినాన పరిశుద్ధులంగా నిర్దోషులంగా ఆయన తన ఎదుట మనల్ని నిలువబెట్టుకోవాలని ఆశ కలిగి ఉంటే, అట్టి పరిశుద్ధత నిలువనాలు ఉండి నిమిత్తమై పరిశుద్ధతను కాపాడుకునిటయే పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. అనగా వేరొక మీద మన మనసు పెట్టుకోకూడదు. అది డబ్బు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, దేవుని వలన పొందిన ఆశీర్వాదములు కావచ్చు, దేవుని చేత నియమించబడిన దైవ సేవకులు కావచ్చు. వేటి మీద లక్ష్యం పెట్టకూడదు, ప్రభువు మీదనే లక్ష్యం పెట్టాలి. ఆ దేవుడు జ్ఞాపకం చేసేది అదే. పౌలు మీద కూడా లక్ష్యం పెట్టొద్దు అంటాడు ఆయన. అందుకే ఇక్కడ పౌలు కాదు, తిమోతి కాదు, శీల కాదు, ఇప్పుడు ప్రభువు మీదనే లక్ష్యం ఉంచండి. ఆయనకే ప్రదానం చేయబడ్డారు మీరు, ఆయనకే సమర్పించుకోవాల్సిన వారు మీరు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే 4వ వచనంలో ఏమంటాడు? మీలో ప్రతి వాడును కామాభిలాషి ఎందు కాదు, ఏ దేవుడు పెడితే ఆ దేవుడు కాదు, ఏ డబ్బు పెడితే ఆ డబ్బు కాదు, లేదంటే ధనం మీదో పేరు ప్రఖ్యాతుల మీద వేరే వేరే వాటి మీద మనస్సు ఉంచి, ఇక్కడ కామాభిలాష అంటే అర్థం ఏమంటే దేవుని ప్రేమించి దేవుని కొరకు అర్పించేదానికి బదులుగా ఆ క్రీస్తుకు ప్రదానం చేయబడిన వధువు లేదంటే పెండ్లి కుమార్తెగా ప్రభు కొరకు సిద్ధపరచబడి ప్రభు మీద మనసు పెట్టేదానికి బదులుగా లోకంలో ఉన్న వేటి మీదైనా ప్రభువు కాకుండా, ఆ పెండ్లి కుమారుడు కాకుండా, అవి డబ్బులు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, వేటి మీద లక్ష్య పెట్టినా అది జారత్వమే చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే ఏం చేసుకోవాలి మనం? దేవుని ఎరుగని అన్ని జనుల వలె, అంటే వాటి మీద కాదు, డబ్బుల మీద, ఈ లోకంలో ఘనత తెచ్చే వాటి మీద కాదు మనం పెట్టుకునేది మనసు. దేని మీద? పరిశుద్ధత యందును ఘనత యందును తన గడువును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. ఎందుకంటే ప్రభు మీద మనసు పెట్టడమే దేవుని చిత్తం, తప్పించబడకుండా ఉండడమే దేవుని చిత్తం.
వేరే వాటి మీద మన దృష్టి సారించకుండా ప్రభు వల్లనే సంపూర్ణత ఆయనలో ఉందని ఆయన మీదే గురిపెట్టుకొని ఆసక్తి కలిగి ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండి ప్రభువును ద్వారా పొందుటయే, ఇట్లు కాకుండా లోకం వైపు చూస్తూ, లోకంలో ఉన్న సంగతుల వైపు చూస్తూ, లోకము ద్వారా మేలు పొందాలని, ఆశీర్వదించబడాలని, పేరు పొందాలని, స్థిరపరచబడాలని కోరితే మనం ప్రభు నుంచి దూరం అయిపోతాం. దాన్ని జాగ్రత్తం అని చెప్తున్నాడు. ఇక్కడ కామాభిలాష అంటున్నాడు, కఠినమైన మాటలు వాడుతున్నాడు. కాబట్టి జాగ్రత్త పడదాం. ప్రభు మనకు ఆశీర్వాదము కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి దాని కొరకే పిలువబడిన వారం మనం. అయితే దాని కొరకే పరిశుద్ధత కాపాడుకోవాలా. కాబట్టి దాన్ని అతిక్రమించొద్దు అంటాడు 6వ వచనంలో. అతిక్రమించి సహోదరుని మోసం చేయొద్దు. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు ఒక దినాన వీటన్నిటి విషయమై ప్రతిదండం చేస్తాడు. ఒకవేళ ఇప్పుడు మేలుకరంగా కనబడొచ్చేమో మానవ సంబంధమైన దృష్టికి, కానీ ఒక దినాన దాని అంతం నాశనమే దాని అంతం. కాబట్టి జాగ్రత్త పడాలి. అదే జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ వచనం, పరిశుద్ధులైటికి దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండకు దేవుడు పిలువలే. మనం దేవుని చేతనే పిలువబడ్డాం. ప్రభువు చేత పిలువబడిన సహోదరులారా, ప్రభు చేత ప్రేమింపబడిన సహోదరులారా, ఈ మాటలను ఎందుకు వాడుతున్నాడు అంటే తెస్సలోనికలో ఉన్న సంఘముతో మీరు దేవుని చేత పిలువబడ్డారు. దేని కొరకంటే పరిశుద్ధులుగా ఉండుటకే. పరిశుద్ధులొకటికే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండేటకు పిలువలే. ఇంకా అపవిత్రతలోనుంటే ప్రభు బలేదు మళ్ళీ మనం పరీక్షించుకుందాం. ఏ విషయాల్లో ఇంకా పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. కఠినమైన మాటలు వాడాడు హెబ్రీ పత్రికలో. అట్టి ఏశావు కొరకే దేవుని చేత ఆశీర్వాదం పొందడానికి యోగ్యుడే, జ్యేష్ఠునిగా ప్రభు చేత ఈ భూమి మీద పుట్టింపబడిన వాడే. అయితే తాను నిర్లక్ష్యం చేశాడు. దేవుని మాటను, దేవుని ఉద్దేశమును, దేవుడిచ్చిన జ్యేష్ఠత్వమును, దేవుడిచ్చిన ఆశీర్వాదమును ఈ లోక సంబంధమైన వాటి కొరకే, అతి తాత్కాలికమైన దాని కొరకే, ఒక పూట కూటి కొరకు. ఎంత సామాన్యంగా చెప్తున్నాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుండి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగింటుకు ప్రయత్నించుడి. పరిశుద్ధతను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఆ పరిశుద్ధత విషయమై తప్పిపోయిన వారిని గురించి మాట్లాడుతున్నాడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు అనేకులు అపవిత్రులు అయిపోదురేమో అని. అపవిత్రత, దేవుడేమో పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు, అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి చేదైనా వేరేదైనా మొలిచి ఆ చిన్న సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అపవిత్రులు అయిపోతారేమో. ఇక్కడ హెబ్రీలతో కూడా అదే మాట్లాడుతున్నాడు. 16వ వచనం, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మివేసిన ఏశావు వంటి ఎంత కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు. భ్రష్టుడు, వ్యభిచారి. నిజానికి అట్లాంటి వాడు కాదు ఈ భూమి మీద ఆయన జీవించినప్పుడు, కానీ అట్లాంటి కఠినమైన మాటలు కొత్త నిబంధనలు వాడుతున్నాడు. ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి. 17వ వచనం, ఏశావు తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపబడ్డాడు. కఠినమైన మాటలు వాడుతున్నాడు. ఇక్కడ ఏ మాటలు వాడాడు, అక్కడ తెస్సలోనికలో కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. నిజానికి ఏశావు భ్రష్టుడు కాదు, భౌతికంగా చూస్తే వ్యభిచారి కాదు. దేనివల్ల పేర్లు వచ్చినాయి? ఒక పూట కూటి కొరకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. మనం అంతకంటే శ్రేష్టమైన జ్యేష్ఠత్వం మనకి ఇచ్చాడు. తర్వాత వచనాల్లో చూస్తాం. హెబ్రీ పత్రిక 12లో జ్యేష్ఠుల సంఘం, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాని సంఘం, ద ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద డెడ్. మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచాడు కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో. ఆ సంఘమే జ్యేష్ఠుల సంఘం, ద చర్చ్ ఆఫ్ ద ఫస్ట్ బోర్న్. మృతులలో నుండి లేచిన వాని సంఘంలో నిన్ను నిలబెట్టాడు. ఆ జ్యేష్ఠత్వం ఇచ్చాడు నీకు నాకు. ప్రభుతో సదాకాలముండి నిమిత్తమై మొదటి వారిని ఇశ్రాయేలీయుల తర్వాత పెట్టాడు, కడపటి వాడిగా ఉండవలసిన అన్ని జనులు మొదట పెట్టాడు. అట్టి మొదటి వారిలో నిన్ను నన్ను ఉంచాడు, జ్యేష్ఠుల సంఘమునకు పెట్టాడు. అందుకు చెప్పాడా? ఆ యాశావు గురించి ఊరికే చెప్పాడా? కాదు. ఆ పరిశుద్ధతను గురించి మాట్లాడుతూ ఇప్పుడైతే ఎక్కడికి వచ్చాం? 22వ వచనం 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక. 23వ వచనం, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం, ద చర్చ్ ఆఫ్ ద ఫస్ట్ బోర్న్. అంటే
మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాని యొక్క సంఘం, జ్యేష్ఠుని యొక్క సంఘం. జ్యేష్ఠుని ద్వారా సంఘంలోనికి తీసుకొని రాబడిన మనందరం ఏమయ్యాం? అప్పుడు జ్యేష్ఠుల సంఘంలోనికి వచ్చాం. ఎవడా జ్యేష్ఠుడు? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో అదే చెప్తాడు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం కదా. కొలస్సీ పత్రికలో 18వ వచనం, 1వ అధ్యాయం 18వ వచనం. సంఘమని శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగిన నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ద ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద డెడ్, చనిపోయిన వారిలో ఆది సంభూతుడిగా లేచిన వారిలో మొదటి. ఆది సంభూతుడు అంటే మొదటివాడు కాబట్టి ద ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద డెడ్. ఈయన జ్యేష్ఠుడు, ఆది సంభూతుడు కాబట్టి ఈయన ద్వారా, తన ద్వారా దేవుని ఎదుగు వచ్చేవారు పక్షమున సంఘములోనికి యేసుక్రీస్తు ద్వారా మనం వచ్చాం. యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులుగా చేయబడ్డాం. యేసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడ్డాం. యేసుక్రీస్తు ద్వారా ఆయన శరీరంలో చేర్చబడ్డాం. యేసుక్రీస్తు ద్వారా ఆ జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడ్డాం. దీన్ని తృణీకరించి ఆ ప్రభుతో సదాకాలముడి నిమిత్తమే ప్రదానం చేయబడి ఆయనకు సమర్పించుటకు యోగ్యులముగా ఎంచబడిన నీవు నేను కూడా తప్పిపోతామేమో పరీక్షించుకోవాలా? అపవిత్రులమైపోతామేమో, భ్రష్టులముగా లేదంటే వ్యభిచారులముగా, జారత్వం చేసేవారముగా దేవుని ఎదుట పిలువబడుకునే నిమిత్తమే ప్రభు బల్ల మనం పరీక్షించుకునే సమయాన్ని దేవుడు ఇస్తున్నాడు మనకి. ఈ జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టి ఒక పూట కూటి కొరకే అంటే అర్థం ఏంటి? అంత జ్యేష్ఠత్వం అనేది, ఆ జ్యేష్ఠుల సంఘం అనేది నిత్యం ఉండేది, సదాకాలం ప్రభుత్వం ఉండేది. దానిని మనం స్వతంత్రించుకునే దానికి బదులుగా దానితో కంపేర్ చేసి సరిపోల్చి చూస్తే ఈ భూమి మీద మన జీవితం ఎంత? ఒక పూటతో సమానం. అప్పటి జీవితం ఎంత? 120 ఏళ్ళు, లేదంటే ఇంకా ఎక్కువైన ఏళ్ళు. 1000 సంవత్సరాల కంటే తక్కువ. 1000 సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు వారికి ఆ దినాల్లో, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దినాలు. లేదా నోహు తర్వాత చూస్తే 120 చేశాడు. దానిలో ఒక పూట కూటి కొరకు ఏం చేశాడు? ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని నమ్మేశాడు. మనం నిత్యత్వం ప్రభుత్వం ఉండవలసిన వారం. దాంతో సరిపోల్చి చూస్తే ఈ భూమి మీద మన దినాలు 70, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇది ఒక పూట కూటి కంటే తక్కువ ఆ యొక్క నిత్యత్వంతో సరిపోల్చి చూస్తే. అలాంటిది ఈ యొక్క పూట కూటి అయిన ఈ జీవితము కొరకై ఆ జ్యేష్ఠత్వాన్ని మనం కూడా అనేక పర్యాలు తృణీకరిస్తున్నాం. ఏశావును చూచి అనేక సార్లు మనము తక్కువగా చూడొచ్చేమో కానీ అంతకంటే తక్కువగా ఉన్నాం మనం. దేవుడేమో మనం నిత్యత్వానికి పాత్రలుగా ఎంచితే మనం ఏం చేస్తున్నాం? ఈ క్షణమాత్రం ఉండు ఈ 70-80 ఏళ్ళ జీవితం కొరకే, దీనిలో కూడా ఇంకా కొద్ది జీవితం దాని కొరకే, పేరు కొరకే, ప్రఖ్యాతి కొరకే, ఉద్యోగముల కొరకే, వివాహముల కొరకే, లేదంటే వేరు వేరు సంగతుల కొరకే, ఈ లోక సంబంధమైన వాటి కొరకే, లేదంటే ఈ లోకముల్లోనే క్షయమైపోయే వాటి కొరకే ఆ జ్యేష్ఠత్వాన్ని తృణీకరిస్తున్నాం. భౌతికంగా తృణీకరిస్తే ఏశావునే దేవుడు భ్రష్టుడైనను వ్యభిచారి అయినను అట్టి మాటలు మాట్లాడుతుంటే ఆశీర్వాదం పొందగోరి కన్నులు విడిచి వెళ్ళిన దానిని పొందలేకపోయాడు. ఇంకా తర్వాత నీకు నాకు సమయం ఉండగానే దేవుడైతే నన్ను జ్యేష్ఠుల సంఘంలో పెట్టాడు, పరలోకపు జ్యేష్ఠత్వాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఆ జ్యేష్ఠుని ద్వారా మనల్ని ఆ సంఘంలో ఐక్యపరిస్తే నీవు నన్ను దాన్ని తృణీకరించి ఈ లోకములో క్షణమాత్రం ఉండి జీవితం కొరకే, ఒక పూట కూటి కొరకే మనం కూడా జ్యేష్ఠత్వాన్ని నమ్మివేస్తున్నామేమో. పేరు కొరకో, ప్రఖ్యాతి కొరకో, ఉద్యోగం కొరకో, వేరే వేరే వాటి కొరకో దానిని నిర్లక్ష్యం చేస్తున్నామేమో. అవు బుద్ధి చెప్తున్నాడు. భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాడిని నిరాకరించినప్పుడు తప్పించుకోలేదు. ఇప్పుడు పరలోకం నుండి మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్మని ద్వారా మనకేం చేస్తున్నాడు? బుద్ధి చెప్తున్నాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కానీ, పిలిచాడు కానీ, అపవిత్రులుగా ఉండటకు దేవుడు మిమ్మల్ని పిలవలేదు. అదే జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అదే చెప్తాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత 25 వచ్చిన 12వ అధ్యాయం, మీకు బుద్ధి చెప్పుచున్న వాడిని నిరాకరింపకున్నట్లు చూచుకునుడి. ఇప్పుడు అప్పుడైతే భూమి మీద నుంచి బుద్ధి చెప్పాడు మోషే. ఇప్పుడు మనకు బుద్ధి చెప్తున్నవాడు పరిశుద్ధాత్ముడు. ఆయన పరలోకము నుండి దిగొచ్చాడు, మనలో నివాసం చేస్తున్నాడు. ఆయన బుద్ధి చెప్తున్నప్పుడు మనం ఒప్పుకోకపోతే, ఆయనకి లోబడిగిపోతే మనం తప్పించుకోలేం. ఆ జాగ్రత్త పడదాం ప్రభు బల్ల యొద్ద. పరిశుద్ధాత్ముడు బుద్ధి చెప్తున్నప్పుడు ఏ ఏ విషయాల్లో మన పరిశుద్ధ విషయంలో తప్పిపోతున్నాం. దేవుడు పరిశుద్ధుల గుంటకు పిలిచాడు. అందుకొరకే మన ద్వారా అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు. తన వాక్యాన్ని మన ద్వారా వినిపింపజేస్తున్నాడు. అనేకలను పోషిస్తున్నాడు, తృప్తిపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. మనం చివరి వరకు పరిశుద్ధత కాపాడుకొనచ్చు పరిశుద్ధులు ఒకటయే
దేవుని చిత్తమని దేవుడు మన ఏళ్ళు చూస్తే మనం ఇంకా అపవిత్రులుగా ఉండి జ్యేష్ఠత్వమును దేవుడిచ్చిన జ్యేష్ఠుల సంఘములో మనల్ని భాగంగా దేవుడు మనల్ని ఉంచితే ఒక పూట కూటి కొరకే, కొద్ది దినాల జీవితం కొరకే ప్రభుని ఎరగను అన్నట్లుగా ఉంటున్నామేమో. నిజానికి ప్రభువు ద్వారానే పిలువబడిన వారం. తెస్సలోనిక పత్రికలో మరొక మాట ఉంటుంది, ప్రభు ద్వారానే దేవుని ప్రేమ మీరు నేర్పించబడ్డారని కూడా చదివారు కదా. 9వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనం. మీకు రాయనక్కర్లేదు, దేవుని చేతనే నేర్పించబడ్డారు. నేర్పబడితిరి, మానవులు కాదు వారికి నేర్పించింది. ఒకడినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి, సామాన్యం కాదు. దేవుడే నేర్పించాడు వారికి. ఆయా పరిస్థితులు కూడా వారు వెళ్ళుట ద్వారా మన జీవితాల్లో కూడా జ్ఞాపకం పెట్టుకుందాం. ఏ రీతిగా ఉంచిపెట్టాం మన ప్రేమ విషయమై, సహోదర ప్రేమ విషయం ఎట్లున్నాం, పరిశుద్ధత విషయం ఎట్లున్నాం, ఈ సంగతులన్నింటినీ జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. హెచ్చరిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. ఏ విధం చేతనైనా వారు ప్రభు రాకల్లో ప్రభుత్వం ఉండాలని. అందుకే తర్వాత ఆదరించాడు. 13 నుంచి 18 వరకు చూస్తే ఆదరించాడు ఆ మాటల చేత. ప్రభు రాకడప్పుడు ఏ రీతిగా మార్పు చెందుతాం ఆ సంగతులు మాట్లాడాడు. 5వ అధ్యాయంలో 2వ రాకడ గురించి మాట్లాడుతున్నాడు. మెటుకు ప్రభు బలేదుకు వచ్చిన నేను మనం పరీక్ష చేసుకుందాం. దేవుడేమో మనల్ని ఆ జ్యేష్ఠుల సంఘంలో నిత్యం ఆయనతో నిమిత్తమై ఏర్పరచుకుని నియమించి దానిలో పెట్టాడు. సంఘంలో పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధత కాపాడుకునే నిమిత్తమై పరిశుద్ధులు ఉండుటకు పిలిచాడు. మనమేమి ఇంకా అపవిత్రులంగా ఉంటే, ప్రభును చూడక, ప్రభును కానక, ప్రభును ఎరుగక, ప్రభు ద్వారా సమస్తము పొందనై ఉన్నామని గుర్తెరగక లోక సంబంధమైన వాటి కొరకే జ్యేష్ఠత్వాన్ని అమ్మివేస్తున్నామేమో. ఏ సందర్భాల్లో వేటిని విడిచిపెడుతున్నాం మనమే పరీక్ష చేసుకుందాం. ఆయనైతే ఆయన శరీరం అనే సంఘంలో మనల్ని ఐక్యపరిచాడు. ఆయన వల్లే జీవించి ఆయనతో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దాని కొరకే ఆయన శక్తినే మనలో ఉంచాడు, పరిశుద్ధాత్మని. కాబట్టి మనం ఆయన మీద ఆధారపడేదానికి బదులుగా, ఆయనకి విధేయత చూపించేదానికి బదులుగా, ఆ పరిశుద్ధతను కాపాడుకునేదానికి బదులుగా ఏ చోట్ల ఏ సందర్భాల్లో లోకంలో ఉన్న కారణాన్ని బట్టి, శరీరంతో ఉన్న కారణాన్ని బట్టి, కుటుంబ సమస్యలు ఉన్న కారణాన్ని బట్టి, లేదంటే ఉద్యోగ బాధ్యతలు ఆయా కారణాలను బట్టి, ఈ లోకంలో సాంఘిక కారణాలను బట్టి ఆ జ్యేష్ఠత్వాన్ని ఒక పూట కోటి కొరకు అమ్మివేస్తున్నాము. పరీక్ష చేసుకుందాం. పరిశుద్ధుల గుంటకు తీర్మానం కలిగిందాం. లేకపోతే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడు. ప్రభు అక్కడ సమీపంగా ఉంది. ఆయన వచ్చినప్పుడు ఎవరు ఆయన వలె ఆయన చూస్తారో వారే ఆయన వలె మార్పు చెందుతారు. ఆయన వలె మార్పు చెందాలంటే మొదట ఆయనను చూడాలా. ఆయనను చూడాలంటే ఏం కావాలా? పరిశుద్ధత కావాలా. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. చూస్తే ఆయన ఎలా ఉన్నాడో ఆయన వలె మార్పు చెందుతాం. అందుకే మాటి మాటికి ఇదే మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. పరిశుద్ధులమైతే ప్రభువుని చూస్తాం. అప్పుడేమవుతుంది? 3వ అధ్యాయం 2వ వచనం, మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3:2. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకేమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాం. ఎవరు చూస్తాం? ఆయన ప్రత్యక్షమవుతాడు ఖచ్చితంగా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రజలు ఆయన్ని చూస్తారు. ఆయన ప్రజలంటే ఎవరు చూస్తారు? ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో వారే ఆయన చూస్తారు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. కాబట్టి పరిశుద్ధత కలిగి ఉంటేనే ఆయన చూస్తాం. ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉండి ఆయన చూస్తామో ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాము. కనుక ఆయనను పోలియుందుమని ఆయన వలె మార్పు చెందుతాం. ఆయనతో తీసుకుని పోబడతాం. ఆయనతో సింహాసనాసీనులం అవుతాం. ప్రియ సహోదరుడు సహోదరి, మరి ఆయనను చూడాలంటే చూచిన వాళ్ళు ఆయన వల్లే మార్పు చెందుతారు, అందులో సందేహం లేదు. ఆయన చూడాలంటేనే సమస్య. ఆయన చూడాలంటే ఏ మనుషుడు ఆయన చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఆయన చూడలేం. అందుకే ఈ భూలోకంలోనే ఆయన ఆత్మ ద్వారా, ఆయన వాక్యం ద్వారా ఏం చేసుకోబడాలి? పరిశుద్ధపరచబడాలి. దీని కొరకు ఆయన అప్పగించుకున్నాడు. కేవలం రక్షణ ఇచ్చుడే కాదు, పెండ్లి కుమార్తె వల్లే నిన్ను ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిలవబెట్టి నిమిత్తం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో అదే చెప్తున్నాడు. ఎఫెసీ 5:27లో అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడత అయినట్టు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదురు దాన్ని నిలువబెట్టుకుని వల్లని వాక్యమును ఉదక స్నానం చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకే, దాని కొరకే తను అప్పగించుకుని. దేనికంటే ఆయన ఎదురు నిలువబెట్టుకున్నప్పుడు మనం ఎట్లా ఉండాలా? పరిశుద్ధులము నిర్దోషులమై ఉండాలా, మహిమగల సంఘంగా ఉండాలా, పవిత్రపరచబడి పరిశుద్ధపరచుట కొరకే. దాని కొరకు తను తాను అప్పగించు. ఈ శరీరం, ఈ రక్తం దాని కొరకు అప్పగించబడింది. దీనిలో పాల్పుచ్చుకున్నప్పుడు ఇలా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎట్లా ఉండాలా? పవిత్రపరచుకోవాలా,
పరిశుద్ధపరచుకోవాలి. దాని కొరకే అప్పగించుకున్నాడు. పరిశుద్ధముగా, నిర్దోషముగా, మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలువబెట్టుకోవాలని. నిలువబెట్టబడిన తర్వాత పరిశుద్ధంగా ఉన్న మనము ఆయనను చూస్తాం, ఆయన పొలుకులోనికి మార్చబడతాం. కాబట్టి మనం పరీక్ష చేసుకుందాం, ఏ రీతిగా ఉంచబడ్డాం. నిజమే, ఆయన విలువైన ప్రేమతో దేవుని చేతనే ప్రేమించబడ్డాం. ప్రేమించబడిన సహోదరులమే, ప్రభు చేత నియమించబడ్డాం, నిర్ణయించబడ్డాం, ప్రభు చేత ఏర్పరచబడ్డాం, ప్రభు చేతనే సహోదరుల ప్రేమ నేర్పించబడ్డాం. ప్రభు మన ద్వారా తన వాక్యాన్ని లోకమునకు ప్రజ్వలింపజేస్తున్నాడు. ఈ సువాసనను వెదజేస్తున్నాడు. మంచిది, అంతవరకు మంచిది. అయితే ప్రభు వచ్చినప్పుడు పరిశుద్ధులంగా ఉంటేనే ఆయన చూస్తాం. మన ద్వారా లోకానికి ఇంత వాక్యం వెళ్తుంది కదా అని మనలో అపవిత్రతుంటే దేవుడు మనల్ని ఆయన ఎదుటి నిలువబెట్టుకున్నాడు. అందుకే మనం పరీక్ష చేసుకుందాం, ఏ అపవిత్రత మనలో ఉంది, ఏ చేదైన వేరు మనలోకి వస్తుంది. ప్రభుని ఎరగకుండా, ప్రభుకు దూరస్థులంగా ఆశీర్వాదం పొందకుండా ఏది ఆటంకంగా ఉంది తీసివేసుకుందాం. యోగ్యులంగా ఆయనతో సదాకాలం ఉండి నిమిత్తం మనం సరి చేసుకుందాం. ఏ విషయాలు దేవునికి వ్యతిరేకంగా మన సాక్షి మన మీద దోషారోపణ చేస్తుందో, ఆ జ్యేష్ఠుల సంఘంలో నుండి తప్పిస్తుందో, ఆ నిత్యమైన రాజ్యం కొరకై ఈ భూమి మీద ఉన్న స్వల్పకాల జీవితంలో ప్రభుకు దూరంగా వెళ్ళిపోయే నిమిత్తమై ఏ సంగతులు ప్రేరేపిస్తున్నాయో వాటన్నింటిని విడిచిపెట్టి ప్రభువుని ధరించుకున్న వారమే ప్రభు పోలికలోనికి మార్చబడిన నిమిత్తమే ఆ పరిశుద్ధత కలిగి అటు తీర్మానంతో యోగ్యంగా ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్పుచ్చుకున్నట్టుకే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. మోకరించండి, పరీక్షించుకునండి, పరిశుద్ధపరచుకునండి. 511 పాట పాడదాం. పాట సంఖ్య 511, పాత పాటలో 505. ఎవరైతే తమ హృదయాల ప్రభువునికి ఇచ్చినారో వారు దేవుని సన్నిధిలో అర్పించుటకై యోగ్యులు. పడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకు ఓ చిన్న మంద, తన రాజ్యమంతా నీకియగోరి, తన రాజ్యమంతా నీకియగోరి. ఉన్నత పిలుపు నీకు నిచ్చెను, ఉన్నత పిలుపు నీకు నిచ్చెను. తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు, తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. భయపడకు ఓ చిన్న మంద, దయగాల పిలచుచున్నాడు. భయపడకు ఓ చిన్న మంద, దేవుని రాజా మహిమానువంత, దేవుని రాజా మహిమానువంత. సువార్త ద్వారా నిన్ను పిలచెను, సువార్త ద్వారా నిన్ను పిలచెను. నీవు నడువు తగినట్లు ప్రభుకు, నీవు నడువు తగినట్లు ప్రభుకు. భయపడకు ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. పరిశుద్ధులాలు పాత్రుని జేయ, పరిశుద్ధులాలు పాత్రుని జేయ. పరలోక పిలుపు నీకు నిచ్చెను, పరలోక పిలుపు నీకు నిచ్చెను. ప్రభుని స్వాస్థ్యము
రాజ్యమును నీటించు భయపడకు ఓ చిన్న మంద దయగాల మీద నిలచూచున్నాడు భయపడకు ఓ చిన్న మంద సిలువలో యేసు చనిపోయి బ్రతికే సిలువలో యేసు చనిపోయి బ్రతికే గెలిచే సమాధి ఫలమీయ నీకు గెలిచే సమాధి ఫలమీయ నీకు హల్లెలూయా పాడుము నీవు భయపడకు ఓ చిన్న మంద. కూర్చోండి.